నరేంద్ర మోడీ మీదన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి మాల్దీవులు ఆ తర్వాత భారత ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యేటప్పటికీ చకచకా మార్పులు చేసుకుంటోంది. ప్రధాని మోడీ లక్షద్వీప్పై తమ మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగ ప్రతినిధి అలీ నజీర్ మహమ్మద్తో సోమవారం భారత హైకమిషనర్ మును మహవర్ భేటీ అయ్యారు. మంత్రులు ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వాల ఉద్దేశాలు కావని అలీ నజీర్ వివరించినట్టు అధికారి ఒకరు తెలిపారు. పొరుగు దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్టు వివరించారు. అంతకుముందు ఢిల్లీలోని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్ని విదేశాంగ శాఖ పిలిపించింది. మోడీ మీద మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోడీపై లక్షద్వీప్పై విద్వేష వ్యాఖ్యలు చేసిన మంత్రులు ముగ్గురిని ఆదివారం మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరియు భారత్పై అక్కస్వేళగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రైవేట్ పర్యాటక సంస్థ ఈజ్ మై ట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్ నిలిపివేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఒకరైన నిశాంత్ పిత్తి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తుంది. మరోవైపు ప్రధాని మోడీ లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ మయూద్ చైనా పర్యటనకు వెళ్లారు. తన సతీమణితో కలిసి ఆదివారం రాత్రి ఆయన పయనమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు 5 రోజుల అధికారిక పర్యటన సాగుతోంది. న్యూజికి చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా అక్కడికే వెళ్లారు.